శ్రీమాత్రి నమః. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారములు. మార్చి 19 నుండి మార్చి 27వ తారీఖు వరకు అత్యంత పవిత్రమైన చాలా విశేషమైన నవరాత్రులు, శ్రీ లలిత అమ్మవారి నవరాత్రులు. చైత్రమాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు, శ్రీరామనవమి వరకు జరుపుకునే నవరాత్రులను వసంత నవరాత్రులని అంటారు, లలితమ్మ నవరాత్రులు అంటారు, గర్భ నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు ఎవరైతే లలిత అమ్మవారికి 9 రోజుల పాటు అత్యంత ప్రీతికరమైన అమ్మవారికి పూజలు జరుపుకుంటారో వాళ్ళ జీవితాన్ని లలిత అమ్మవారు మార్చేస్తారనేసి ఉదాహరణకు నన్నే తీసుకోండి. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం లలితా నవరాత్రులు చేసేటప్పుడు నా జీవితం ఒకలాగా ఉండేది. లలితాదేవి నవరాత్రులు మొదలుపెట్టిన తర్వాత, లలిత అమ్మవారి గురించి తెలుసుకున్న తర్వాత, లలితా సహస్రనామ పారాయణం నేర్చుకున్న తర్వాత మొత్తానికి నా జీవితం ఒక టర్నింగ్ పాయింట్లా మారిపోయింది. నేను ఒకనే ఎందుకు మార్చుకోవడం, నాతో పాటు మీ అందరి జీవితాలు కూడా మార్చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ లలిత అమ్మవారి నవరాత్రులు ఎలాగ చేసుకోవాలి ఏమిటి అన్నది మొత్తం అంతా వివరించి చూపించేస్తాను, చూసేయండి. చక్కగా లలిత అమ్మవారి చిత్రపటాన్ని ఒకటి కొని తెచ్చుకోండి, ఏమీ తప్పులేదు. చక్కగా లలిత అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. నేను శ్రీ విద్య ఉపాసన కూడా తీసుకున్నాను ఈ సంవత్సరం రోజుల పాటే. తర్వాత నేను మాంసాహారం కూడా మానేసేంతలాగా నన్ను అమ్మవారు మార్పించేశారనమాట నా జీవితంలోని. చక్కగా అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. చక్కగా మీరు ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ఒకే దగ్గర అమ్మవారికి పూజ చేసుకోండి. చక్కగా పీట వేసుకొని దాని మీద అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా అమ్మవారి చిత్రపటానికి పుష్పములతో అలంకరించుకోండి. నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది, లలిత అమ్మవారి విగ్రహం, అది పెట్టుకున్నాను. తర్వాత చుట్టుపక్కల అమ్మవారి చిత్రపటంలో ఎలాగైతే దేవతామూర్తులు ఉంటారో నేను అలాగే నా దగ్గర ఉన్న దేవతామూర్తులు అలా పెట్టుకుని చక్కగా అమ్మవారికి వేపాకులతో అలంకరించుకొని చక్కగా పుష్పం అన్నది కూడా సమర్పించుకున్నాను. నా దగ్గర శ్రీచక్రం కూడా ఉన్నది. అందరూ కూడా శ్రీచక్రం జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే మీ శ్రీచక్రం పూజకి గురువు ఉపదేశం ఉండాలి. అంత గురువు ఎలా చెప్తే మనం అలా చెయ్యాలన్నమాట. నాకు గురువు ఉపదేశం ఉంది కాబట్టి నేను శ్రీచక్రం పెట్టుకుని అమ్మవారికి పూజించుకుంటున్నాను. చక్కగా కలశాన్ని మీరు చక్కగా కలశ ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి. చక్కగా కొబ్బరికాయకి కొద్దిగా పసుపు రాసుకొని నేను చూపిస్తున్న విధంగా బొట్టు పెట్టుకొని చక్కగా రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులో ఒక నాణ్యం అలాగే పసుపు కొద్దిగా సుగంధ ద్రవ్యాలు వంటివి వేయండి. వేసి చక్కగా కలశంలో కొబ్బరికాయ కూర్చోబెట్టుకొని 9 రోజుల పాటు ఒకే దగ్గర కలశాన్ని మాత్రం ఉంచండి. మీరు నచ్చితే అఖండ దీపం పెట్టుకోవచ్చు, లేకపోతే అఖండ దీపం పెట్టుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు అఖండ దీపం పెట్టుకున్నామంటే మన ధ్యాస మొత్తం అఖండ దీపం పట్ల ఉంచి అఖండ దీపం కొండెక్కనివ్వకుండా చూసుకోవాలి. హఠాత్తుగా కానీ ఎప్పుడైనా కొండెక్కింది అంటే మీ మనసు చాలా బాధపడుతుంది. అందుకు మీరు అఖండ జ్యోతి జోలికి వెళ్ళకండి, మామూలు నిత్య దీపం పెట్టుకోండి. తర్వాత మీ దగ్గర అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలంటే ఆ విధంగా అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారు అలంకరణ ప్రీతురాలు కదండి, ఎంత అలంకరిస్తే అంత పొంగిపోతుంది అన్నమాట లలిత అమ్మవారు. చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పిలుచుకోండి. మీరు అమ్మా నేను నవరాత్రులు చేయాలనుకుంటున్నాను, నాకు ఎల్లప్పుడూ నువ్వే తోడై ఉండి చక్కగా ఈ నవరాత్రులు మొత్తం జరిపించు తల్లి ఆదిశక్తి అంటే అంతా అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో మందార కుసుమ ప్రియ అని ఉంటుంది. అంటే అమ్మవారు ఆ కుసుమం లాంటి కన్నుల నేత్రాలతో అమ్మవారికి మందార పువ్వులు కూడా అంతే ఇష్టము. మీరు అందరూ ఆ విషయాన్ని గ్రహించి అమ్మవారికి మందార పుష్పములు కూడా పెట్టుకోండి. మీకు ఏ పుష్పములు దొరికితే ఆ పుష్పములతో అలంకరించుకోండి అమ్మవారికి. తర్వాత దీపపు కుందును చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకోండి. మనం దీపపు కుందుని ఎంత బాగా అలంకరిస్తే అందులోనే అమ్మవారు ఉంటారు అని మనం భావించి మన అమ్మవారికి పూజించుకోవాలి. ఎందుకంటే దీపపు కుందుల్లోనే అమ్మవారు, ఆ దీపపు జ్యోతిలోనే అమ్మవారు యొక్క మూర్తి మనకి ప్రసవిస్తుంది. మీరు ఎవరైతే సరిగ్గా చేసుకుంటారో నవరాత్రులు వాళ్ళకి అమ్మవారు కరుణించి దీపం రూపంలోనే చాలామందికి కరుణించారు, అందులో నేను కూడా ఒకరిని. తర్వాత చక్కగా దీపంను కూడా అలంకరించుకోండి పుష్పములతోటి, వివిధ రకమైనతోటి అలంకరణ వస్తువులతోటి చక్కగా అలంకరించుకోండి, ఏమీ తప్పలేదు. చక్కగా అలంకరించుకొని ఈ 9 రోజుల పాటు లలిత అమ్మవారికి ఎవరైతే లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటారో ఉదయం సాయంత్రం కూడా ఎవరైతే లలిత సహస్రనామం పారాయణం చేసుకొని వచ్చిన శుక్రవారం తిథినాడు మణిద్వీప వర్ణన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అమ్మవారు మీ జీవితాన్ని అలా మార్చేసి అమ్మవారి యొక్క పాశంతో, అమ్మవారి పట్ల భక్తి పరవశంలో మునిగిపోయేటట్టు అమ్మవారి ఆ పాశంతో మన అందరినీ లాగేస్తారు. అంకుశం అంటే అమ్మవారు క్రోధం భయం అలాంటివి మనలో నుండి తీసేసి పాశం
నమ్మకంతో అమ్మవారి పట్ల భక్తిని పెంచుకునేటట్లు అమ్మవారు వంతుకు అమ్మవారు లాగుకుంటారన్నమాట. అంత శక్తివంతమైన నవరాత్రులు. అందుకు నా జీవితం మొత్తం లలిత అమ్మవారికి సైడు మళ్ళీపోయింది. తర్వాత అమ్మవారికి ప్రసాదంగా ఏది ఉన్నా లేకపోయినా చక్కగా పానకం సమర్పించుకోండి. పానకం ఒక్కటి సమర్పించుకుంటే చాలు, మీ జీవితంలో తీరని కోరిక అంటూ కూడా తీరిపోతుంది. ఈ చైత్ర మాసంలో వచ్చే మొదటి 9 రోజులు శ్రీరామనవమి వరకు వచ్చే, ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వచ్చే ఈ నవరాత్రులు 9 రోజులు చాలా శక్తివంతమైన నవరాత్రులు. మీరు చక్కగా ఒకే విషయాన్ని పట్టుకుని అమ్మవారిని పూజించుకున్నారు అంటే, అమ్మవారు మీ ఎదురుగానే ఉన్నారని భావించి మీరు పూజించుకున్నారంటే మీ జీవితాన్ని మొత్తాన్ని కూడా మారిపోద్ది. కరెక్ట్గా ఉగాది రోజు ఉదయం 7 గంటలకు ముందుగా అస్సలు కలశం కూడా పెట్టద్దు. 7 గంటల తర్వాత పెట్టుకొని చక్కగా మీ చేతిని వినాయక స్వామివారి మీద, తర్వాత లలిత అమ్మవారి చిత్రపటం మీద, తర్వాత కలశం మీద చెయ్యి వేసుకొని, అమ్మ నువ్విచ్చిన ఈ ప్రాణంతో నేను నీకు పిలుస్తున్నాను, నువ్వు వచ్చి ఆవాహనం అయ్యి ఈ 9 రోజుల పాటు నా పూజని నువ్వు తీసుకో తల్లి, నా పూజను నువ్వు చక్కగా స్వీకరించు, అందరూ చక్కగా కాచుకో తల్లి అని అంటే అమ్మవారు అంతా చూసుకుంటారు. చక్కగా అమ్మవారికి అప్పుడు ప్రాణప్రతిష్ఠ అయిపోయినట్టే. తర్వాత అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసుకోండి. షోడశోపచారాలు రానివారు కూడా ఏం చేసుకుంటారంటే చక్కగా దీపంను వెలిగించుకొని, దీపం డైరెక్ట్ అగ్గిపెట్టితోటి అలా వెలిగించుకోండి. ఇలాగ ఏకహారతి వాడి దీపాన్ని వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి గంటంతో ఆహ్వానం చేసి, ఘంటానాదంతో ఆహ్వానం పరిచి అంతా అమ్మవారికి అన్ని విధాలుగా ప్రసాదం అంతా పెట్టుకొని, అమ్మవారికి చక్కగా ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారికి లలితా సహస్రనామాలు చదువుకోండి. లలితా సహస్రనామాలు, దేవి ఖడ్గమాల, కనకదార స్తోత్రం, తర్వాత ఇలాగ మొదలైన రకమైన అర్గళ స్తోత్రం, ఇలాంటి మొదలైన స్తోత్రాలు పఠించడం వల్ల మీకు సమ్ ఎనర్జీ అన్నది మీలోని ఉద్భవిస్తుంది. ఈ 9 రోజులు మరి శక్తివంతమైన నవరాత్రులు కదా, ఈ ఏదో ఒక స్తోత్రం చదువుకుంటూ చిటికెడు కుంకుమను అమ్మవారి పాదాల చెంతకు చేర్చామంటే మీ జీవితంలో తీరని కోరిక అంటూ కూడా ఉండదు, అన్నీ తీరుస్తుంది ఆ అమ్మవారు. ఎందుకంటే అమ్మవారు అర్చనా ప్రీతురాలండి. అమ్మవారికి ఎంత అర్చన చేస్తే, అంత కుంకుమార్చన చేస్తే అంత పొంగిపోతుంది అమ్మవారు. అందుకు ఎక్కువ ఉదయం సాయంత్రం కూడా చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమను ఏం చేస్తారంటే ఈ 9 రోజుల పాటు ఒక దగ్గర ఉంచి మీరే రోజు కుంకుమను పెట్టుకోండి. ఒకవేళ మీరు పెట్టుకొని ఎవరైనా అమ్మవారి పట్ల భక్తి ఉన్నవారు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు. ఒకవేళ మరీ ఆ మాత్రం ఎవరూ లేరు అంటే మొక్కల మొదల్లో వేయకండి. చక్కగా పారే నదిలో ఈ కుంకాన్ని కలుపుకోండి, చాలు సరిపోతుంది. అంతేగాని కుంకాన్ని ఎక్కడ పడితే అక్కడ పడిసేవద్దు. ఎందుకంటే కుంకానికి కూడా మీరు ఈ 9 రోజులు చేసే పవర్ కుంకానికి వస్తుంది. అంత శక్తివంతమైన కుంకుమ అన్నమాట. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. చక్కగా ధూపము కూడా ఉండాలి. అమ్మవారికి చక్కగా ధూపం వేసుకోండి. ధూపంకి సాంబ్రాణి ధూపం బొగ్గుల మీద వేసుకోండి. ఒకవేళ దొరకకపోతే ధూప్ కడ్డీలు వెలిగించండి. నేనైతే ధూప్ కడ్డీలు జోలికే వెళ్ళను. నేనైతే ఇంట్లో బొగ్గులు అవి ఉంటాయి, చక్కగా బొగ్గుల మీదే నేను ధూపం అన్నది నిండుగా వేసుకుంటాను. కాకపోతే మీకు చూపించడానికి అని చెప్పి ధూప్ కడ్డీలు అవి మీకు చూపెడుతున్నాను అన్నమాట. చక్కగా ఈ 9 రోజుల పాటు లలిత అమ్మవారు మీ ఇంట్లోనే ఉన్నారని చెప్పి అమ్మవారిని ఒక చిన్న పిల్లలాగా బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో చూసుకొని అమ్మవారికి చక్కగాను మీరు అంత నైవేద్యంతో సహా ఇంట్లో మీరు ఏ వండుకున్నారో అంత నైవేద్యం కూడా అమ్మకు పెట్టండి. ఈ 9 రోజుల పాటు ఏమి తినాలి ఏమి తినకూడదు అంటే, ఈ 9 రోజుల పాటు మాంసాహారం జోలికి అయితే మీరు వెళ్ళకండి. ఎందుకంటే మాంసాహారం తింటూ అమ్మవారికి పూజ చేయడం చాలా అసలు మంచిది కాదు. మరీ అంతగా తప్పదు నేను తినేసా అంటే ఉదయాన్నే చేసేసుకొని తర్వాత మీరు మాంసాహారం తిన్నా తప్పలేదండి. కాకపోతే కొద్దిగా మానేస్తేనే ఇంకా మంచిది, ఎక్కువ పుణ్య ఫలితాలు అందుకుంటారు. చక్కగా మీరు మాత్రం మాంసాహారాన్ని వదిలేయండి. తర్వాత 9 రోజుల పాటు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా ముట్టకండి. మామూలుగా మిగతా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా మాంసాహారం వాడకుండా మిగతా ఏ వంట అయినా సరే మీరు తినచ్చు, తప్పేమీ లేదు. అలాగే మీరు దీపాన్ని పెట్టుకొని కుందును అలంకరించుకొని తర్వాత ధూపం పెట్టుకొని కుందును కూడా అలంకరించుకోండి. లలితా సహస్రనామ పుస్తకము మీరు చక్కగా నేర్చుకోండి. 9 రోజుల పాటు మీకు ఎంతో శక్తివంతమైన నవరాత్రులు కదా, నేర్చుకోవడంలో ఏం తప్పలేదు. తప్పులు చదివినా పర్వాలేదు. ఎందుకంటే పుట్టిన వెంటనే బిడ్డ ఎలాగా నడలేడు కాబట్టి అందులో ఈ నవరాత్రులు గర్భ నవరాత్రులు అంటారు. ఈ 9 రోజుల్లోనే అమ్మవారు మీకు మొత్తాన్ని లలితా సహస్రనామాలు నేర్చుకోవాలన్న పట్టుదల మీలో ఉంటే చక్కగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం లలితా నవరాత్రుల్లోనే నేను లలితా సహస్రనామం మొత్తం అంతా నేర్చుకున్నాను. ఇప్పుడు అలాగా చూడకుండా నాకు చదవడం వచ్చేసింది. అంటే అమ్మవారు నాతో ఎంత
ఎంత బాగా ఉన్నారు, ఈ అమ్మవారు నా చేతి ఎంత బాగా పూజ చేయించుకోవాలనుకున్నారో ఏటన్నా మొత్తం అంతా నాకు తెలిసింది. చక్కగా మీరు హారతి ఇచ్చుకునేటప్పుడు కూడా చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకొని హారతి ఇచ్చుకున్నారంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం అమ్మవారు తీసేసి అంత పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో ఇస్తారు. చక్కగా మీరు ఎంత బాగా అయితే అమ్మవారికి పూజించుకుంటారో అంత పుణ్య ఫలితాలు అయితే అందుకుంటారన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చక్కగా అమ్మవారికి 2 పూట్ల దీపాన్ని పెట్టుకోండి. నేనైతే శ్రీ విద్య ఉపాసనను స్వీకరించాను కాబట్టి నేను లలిత సహస్రనామ పారాయణ ఒక శుక్రవారం నాడు మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటాను. అలాగే ఎక్కువ శాతం నేను జపమే చేసుకుంటాను. నాకు గురుపాదుక మంత్రం, ఇప్పుడు నేను జపిస్తున్న మంత్రాలు గురుపాదుక మంత్రం అలాగే గణపతి మంత్రం జపిస్తున్నాను అన్నమాట. ఈ 2 మంత్రాలు అయితే నేను 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జపించాలని అనుకుంటున్నాను. అలాగే జపిస్తాను కూడాను. చక్కగా లలిత సహస్రనామాలు చదువుతూ కుంకుమార్చన చేసుకుంటాను. తర్వాత అమ్మవారికి రోజు అభిషేకం చేసుకుంటాను. లలిత అమ్మవారికి రోజు అభిషేకం చేసుకొని రోజు చీర మార్చి చక్కగా పుష్పములతో మల్లె పువ్వులతో అలంకరించుకోవాలని అనుకుంటున్నాను. మా ఇంట్లో మల్లె పువ్వుల చెట్టు ఉంది. ఆ మల్లె పువ్వులతో అమ్మవారు చక్కగా అలంకరించుకోవాలని అనుకుంటున్నాను. మొత్తానికి హారతి ఇచ్చిన తర్వాత సమస్త లోక సుఖినోభవంతు అనేసి అనండి. అమ్మవారును మన గురించి కోరకూడదు, లోకశాంతి గురించి కోరితే అమ్మవారే మనకు కరుణిస్తారన్నమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నేనైతే ఎప్పుడు కూడా సమస్త లోక సుఖినోభవంతు అనేసి అంటాను. ఎందుకంటే నాకేమి ఇవ్వాలో లలిత అమ్మవారికి తెలియదా, మా అమ్మకి తెలియదు నాకేమి ఇవ్వాలో అంతా అమ్మకే తెలుసు. కాబట్టి నేను అమ్మకే అంతా వదిలేస్తాను. నేను మాత్రం మిగతా అందరు జీవరాశుల గురించి మాత్రమే నేను ఎప్పుడు కూడా అమ్మవారికి పూజిస్తాను. అప్పుడప్పుడు నాకు ఏటేటి కావాలో అమ్మవారికి అప్పుడు చెప్తాను. ఎందుకంటే అమ్మకి చెప్తేనే కానీ అన్నం కూడా పెట్టదంటారు కదా. నేను అమ్మవారికి అప్పుడప్పుడు నాకు ఏది కావాలో అది చెప్తాను అనమాట. చెప్పేసి మిగతాదంతా సమస్తలో ఒక సుఖనభవంతు అనేసి అంటాను. తర్వాత చక్కగా మీరు జపం అన్నది 9 రోజుల పాటు చాలా పవర్ఫుల్. మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుడి పట్ల కూర్చోకపోయినా చక్కగా అమ్మవారి మంత్రం శ్రీమాత్రే నమః అనేసి జపించుకుంటే చాలండి. లలితమ్మ 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 అనేసి జపించుకున్నా మీరు చాలు. లేకపోతే ఓం దుర్గాయ నమః అని జపించుకున్నా చాలు. నేనైతే ఎక్కువ జపమే చేసుకుంటాను. శ్రీ విద్య ఉపాసన మీరు కూడా తీసుకోండి. శ్రీ విద్య ఉపాసన గురించి 9 రోజుల వ్యవధిలోనే నేను మీకు వివరిస్తాను. శ్రీ విద్య ఉపాసన అంటే ఏమిటి మొత్తం అంతా కూడా. అయితే దుర్గమ్మ డివోటీస్ ఛానల్లో ఈ వీడియోని వచ్చే వీడియో అన్నింటినీ కూడా అనుసరించండి. కొద్ది వీడియో పెద్దది ఉన్నా మొత్తం అంతా కూడా నేను ఇందులో వివరించాను. శ్రీమాత్రే నమః.